Look at you. Suspicious individual in green shirt. You copy? You copy? Copy. Follow me. Can I see your passport? Any problem? Your passport, please. Okay. Passport. Come this side. But why? I need an explanation. Follow me, or you're going to be in trouble. Excuse me. ఎవరిపై చేశారా? రేపు ఇండియాకి ప్యారిస్ కి యుద్ధం జరుగుతురా? Give me your bag. Check this. పక్షిని అంటావా? పక్షిలా ఎగరడానికి రెక్కలు లేవు వంకాయ్. పక్కా జరపనా? జరుపుతా. Take off your shirt. I said, take off your shirt. Remove that. Where? Thank you. Can you come past? Officer, she needs help. Down. Officer, she needs help. Somebody call an ambulance! Stop, please. Excuse me, sir. Your credit card. What the hell are you? Move. Card, please. I'm a doctor. Let me do my duty. Trust me. Tissue, please. You're fine. You're perfectly all right. Hey. The mom is fine. Move! Out of the way, people! Okay, get her up! She's fine. She just needs stitches. Are you Dr. Bhargav from India? Yeah? I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you. No problem. Take care. God bless. Sorry. We're extremely sorry for your inconvenience, sir. It's okay. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు మీరే. Sir? Don't judge a book by its cover, bro. Okay, sir. Your pen, sir. Thank you. Salute! అన్నా వాళ్ళ తరపున మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. లేదమ్మా, పర్వాలేదు. నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది. ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది. ఇది నేనలేదమ్మా, షారుఖ్ ఖాన్ గారు అన్నారు. ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు, కమల్ హాసన్ లాంటి పెద్దలకే జరిగింది. వాళ్ళకి అలా జరిగితే మనం ఎంత. లేదన్నా,
మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. అన్నా మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను 1000 సార్లు ఎయిర్పోర్ట్ కు వచ్చినా ఈ గెటప్ లోనే వస్తాను. వీళ్ళకి భయపడి నేను మా అమ్మని మాత్రం మార్చలేను. అమ్మేమిటి? అన్నాను నువ్వు నన్ను పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒక్కతే కదా, అదే భరతమ్మ అత్త. నమస్తే. మై ఫ్రెండ్ He's on his way, sir. హాయ్. ఏంటమ్మా వదిలేశారా? వదిలి తీరాలి మరి, ఎందుకంటే మన దెబ్బకి అంబేల్. Doctor, do you want me to arrange a taxi for you? టాక్సీనా? లేదు గుర్రబండిని పిలవయ్యా. ఎవరితో ఏం మాట్లాడో తెలియదు ఎర్రి పువ్వా. ఫాలో మీ. The next award is the Humanitarian Award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bargov is saving humanity with utmost compassion. అర్ధరాత్రి పూట ఇంటికెళ్ళా ఇసుక్కోకుండా వైద్యం చేసి పంపుతారండి. ఆయన డాక్టర్ కాదు, నా అన్న. నాకు మాత్రమే కాదు, నాకు మళ్ళీ కష్టపడే వాళ్ళందరికీ అన్నే. Charging just 5 rupees even for complicated surgeries, he has saved countless precious lives. 5 రూపాయలే తీసుకుంటారండి. అది కూడా లేదనుకోండి నవ్వుతూ మళ్ళీ వచ్చి ఇమ్మంటారండి. దేవుడండి, నా కళ్ళ కనిపించింది దేవుడండి. Yes, we are happy to introduce him to this August gathering. It's our duty to honor this noble soul for his diligent and relentless efforts. డాక్టర్ అనే నాకు స్కూల్ ఫీజు కట్టారు. అన్నకు మళ్ళీ బాగా చదివి డాక్టర్ అవుతాను. ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఉచిత వైద్యం అందిస్తాను. అదే నా ఆశ. Let us put our hands together for Dr. Bhargav from India. To give away this next award, may I call upon Dr. Arjun Zakaria, Vice President of Operations, Universal Hospital, India. Dr. Bhargav, please, a few words. Please. Thank you. I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. హ్యూమానిటీ, మానవత్వం. మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు, బేసిక్ క్వాలిటీ. సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ. కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ 1 వ్యాపారం అయిపోయింది. ప్రాణం అన్నది అందరికీ సమానమే. ధనవంతులకు ఒకటి, పేదవాళ్ళకు ఒకటి ఉందా? లేదే. ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్, అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్ కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ. Happy about this award and భార్గవ్. ఎక్స్క్యూజ్ మీ. హైదరాబాద్? అవునండి, కుకట్పల్లి. సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు. డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి. మరి అంత చదివి ఉట్టే 5 రూపాయల వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. మీలాంటి గొప్ప వాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం. 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు డాక్టర్, మీ రూట్ వేరు, నా రూటు. ఓపెన్ గా అడుగుతున్నాను, నీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదట. ఓన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బా అంటేనే అర్థం అవుతుందా? రే, జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి? నా క్లినిక్ మూయిస్తావరా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాడానికి తొక్కేస్తాను. డాక్టర్, తెల్ల పంచ, వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నారా? నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను.
ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు, పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదరు ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫ్ఫాగాడు. స్లాగి గుమ్య అంబేల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్ కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం. 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. అయ్యో ఓకే విత్ ఎకానమీ? నో 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్ మాత్రం ఇన్ఫార్మ్ చేయి. అయ్యే నేను ఎతకలేను బాబోయ్, ఎతకలేక చచ్చిపోతున్నాను. ఏంటి ఎతుకుతున్నావు? అదేం లేదమ్మా, మన ఊళ్ళో ఉంది ఎదురింటి ముసల్ది. ఒరే మనవడా, విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తవలపాకులు ఒక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉంటే తీసుకురా అయ్యా అంది. ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చావంటే సీపరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది. అయ్యి ఎక్కడ చచ్చినాయో దొరికి సావట్లేదు. అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రోకలి అని ఇంగ్లీష్ లో అడిగి తొందరగా రా, జనంలో కలిసిపోతాడేమో. ఏంటి బండి మన స్టాప్ లో యూటర్న్ తీసుకుంటుంది?